హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ పోసుకోవాలి. ఈ కప్ తోటి నేను 4 కప్స్ ఆయిల్ పోస్తున్నానండి. నేను ఇక్కడ పావు కేజీ కీమా తీసుకున్నాను. కొంచెం నాన్ వెజ్ కర్రీ కదండి, ఆయిల్ మంచిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 4 కప్స్ ఆయిల్ పోసేసినాను. ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఉల్లిగడ్డని ఇందులో వేసేద్దాం. వేసేసుకొని ఒకసారి ఇది కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కావాలి. బ్రౌన్ అయిపోయినాక ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ అయిపోయినాయండి. ఇందులో కాసంత ఒక మెంతం కూర, చిన్న మెంతం కూర వేస్తే బాగా టేస్ట్ అవుతుందండి. చిన్న మెంతం వేయాలి, టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఈ రెండు మొత్తం ఫ్రై అయిపోయాక కొంచెం ఫ్రై అవ్వాలండి. మెంతం కూర మంచిగా ఉడకాలి. ఉడికినాక ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అండ్ 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు ఈ రెండు వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఆయిల్లో వేసుకొని ఇట్లా కలుపుకొని ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి రెండు ఇలా కలిపేసుకొని, ఇంతకుముందు నేను పావు కేజీ మటన్ కడిగి పెట్టుకున్నానండి. ఈ కీమాని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అందులో ఉన్న కొద్దిగా నీసు వాసన అదంతా వెళ్ళిపోతుందండి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయినాక ఇందులోకి మనము ఇప్పుడు కారం, అన్ని స్పైసెస్ని యాడ్ చేసుకుందామండి. కొద్దిగా ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి మనము 1 స్పూన్ కారం వేసుకోవాలండి. మీరు స్పైసీ తగ్గట్టు వేసుకోండి. ఇందులో నేను ఇంకా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, గరం మసాలా వేసుకుంటున్నాను కాబట్టి నేను నార్మల్గానే వేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ అవి స్పైసెస్ ఉంటాయి కాబట్టి నార్మల్గా బాగుంటుంది. ఇది చపాతీకి బాగుంటుందండి, రైస్కి బాగుంటుంది. ఇందులో నేను 2 టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను. ఇది వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఆ టమాటా మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. మనం తీసి చూద్దాం. ఇప్పుడు ఓవరాల్గా టమాటా మగ్గిపోయిందండి. ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తం టమాటా మంచిగా మగ్గనివ్వాలి. పీసెస్ కనిపించనియొద్దండి. అండ్ ఇందులో మనం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ముందే ఎందుకు వేసుకోలేనంటే కీమా ఉడకదు. మొత్తం ప్రిపేర్ అయినాక ఆయిల్లో ఉడికినాకనే ఉప్పు వేసుకోవాలి. మీరు తగినంత వేసుకోండి. ఇందులో లైట్ గరం మసాలా వేస్తున్నాను. అండ్ 1/2 స్పూన్ మిరియాల పౌడర్ అండ్ 1 స్పూన్ ధనియాల పౌడర్. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకోవాలి మొత్తం. ఇలా కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఇలా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు కింద అడుగు అంటుతుంది. కొన్ని వాటర్ పోస్తే మంచిగా అవుతుంది. సరిపోతుందండి. కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది. మనము ఇది మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనము ఉడకనిద్దాం.
ఒక 5 మినిట్స్ పెట్టేసి ఇప్పుడు ఓవరాల్గా ఉడికిపోయిందండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాలి. ఇలా తేలితే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ పైకి తేలుతుందండి. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనము హాఫ్ నిమ్మకాయని పిండుకోవాలండి. నిమ్మ రసంని పిండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనము ఇది మొత్తం పిండేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇది అయిపోయిందండి. మొత్తానికి మనము బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.